ఈరోజు మనము కలిగడి అనే అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అయితే ఎవరిని కలిగి ఉంటే ఏం కలిగి ఉంటాం అనే విషయాన్ని మనం తెలుసుకోకపోతే ఈ భక్తి జీవితం చేయటం వ్యర్థమండి. మన స్నేహితుడు ఎటువంటి వాడో మనకు తెలియాలి, మన భర్త ఎటువంటి వాడో మనకు తెలియాలి, మన ప్రియుడు ఎటువంటి వాడో మనకు తెలియాలి. అలా తెలుసుకున్నప్పుడే వారి మీద అసంచలమైన ప్రేమ కలుగుతుంది. ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే అతన్ని గూర్చిన ప్రతి విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఇది చాలా సులభతరమైన విషయమే అయినప్పటికీ మనమంతా ఏం చేస్తామంటే మనకి ఏ అవసరతలు ఉంటాయో అవసరతలను బట్టి ఆ వ్యక్తిని అంతవరకే మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. తద్వారా వ్యక్తినైనా దేవుణ్ణైనా మనం పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతా ఉంటాం. ఒక స్నేహితుడు ఉంటాడు, వాడి దగ్గర డబ్బు ఉందనుకోండి, ఆ అవసరత కొరకే అంతవరకే మనం అతన్ని అర్థం చేసుకుంటాం. లేదు అతను వ్యాపారం అనుకోండి, లేకపోతే వ్యవసాయకుడు అనుకోండి, లేకపోతే ఏదో అనుకోండి, అది దాన్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే ఆ వ్యక్తిని వాడుకుంటాం. అలాగే దేవుని విషయంలో కూడా మనం అలాగే అపోహపడతా ఉన్నాం. ఆయన వద్ద ఏముంది? ఆశీర్వాదం ఉంది, అది కావాలని కోరుకుంటూ ఉంటాం. అసలు ఆయన దగ్గర ఏముంది అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. ఆయన యొద్ద నిత్య జీవం ఉంది. నిత్యము జీవించే ఆ గొప్ప బ్రతుకును మనం కావాలని ఎవరు కోరుకోరండి. ఈరోజు మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, అది ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, అది ఎంత గొప్ప దైవజనులు నడిపిస్తున్నదైనా కానివ్వండి, మీరు ఆదివారం మధ్యాహ్నం వారి యొక్క చర్చెస్కి వెళ్ళి ఒక్క వ్యక్తిని మీరు అడ్రస్ చేసి వారిని ఇంటర్వ్యూ చేయండి. అయ్యా, మీరెందుకు ప్రభువుని నమ్ముకున్నారు? మీరెందుకు ప్రభువుని అంగీకరించారు? అమ్మ, అయ్యా, తమ్ముడు, చెల్లి, అక్క, మీకు ఎన్ని ఆ యొక్క పరిచయాలు ఉన్నాయో అన్ని ఏదో ఒక పరిచయం మీద ఎవరిని అడిగినా సరే సమాధానం ఇచ్చేది, ఇదిగో నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, నా నశించిపోతున్న నా ఆత్మను నేను రక్షించుకోవడానికి, ఇదిగో నిత్యత్వాన్ని కలిగి నిత్యము నా దేవునితో ఉండటానికి, ఇదిగో నా తండ్రి నుంచి వచ్చాను, తిరిగి నా తండ్రి వద్దకు చేరడానికి నేను వాక్యమైన దేవుని నేను అంగీకరించాను అనే ఒక్క స్టేట్మెంట్ ఒక్కరి నోటి నుంచి మనం సంపాదించగలిగితే మనకంటే ధన్యులు ఇంకెవరుండరు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. ఆది యందు ఉన్నవాడు దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు దేవుడైన వాడు. ఆయన మన కొరకు నశించిపోచున్న దాన్ని వెదికి రక్షించడానికి పాప శరీరాకారమందు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని మీరు ఎరిగి ఉండాలి, ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. సంఘం ఎక్కడ ఆగిపోతుంది అంటే ఆశీర్వాదాల దగ్గర ఆగిపోతుంది. సంఘం ఎక్కడ ఆగిపోతుంది అంటే కృపావరాల దగ్గర ఆగిపోతా ఉంది. ఏదో ఒక కృపావరం కలిగి ఉంటే చాలు అనుకుంటుంది. ఇదిగో భాష్యాల వరం లేకపోతే పరలోకం వెళ్ళరని ఒక గుంపు ఉంటుంది. ఇదిగో వివేచనాత్మ లేకపోతే పరలోకం వెళ్ళమనే గుంపు ఒకటి ఉంటుంది. ఇదిగో తగ్గింపు తనం లేకపోతే ఇక లేదు అనే ఒక గుంపు ఒకటి ఉంటుంది. ఇలా రకరకాలుగా విభాగింపజేసుకుని ప్రభుని ఇంకా ఛిద్రము చేసేవారుగా ఉన్నారు. ప్రభు శరీరాన్ని ఇంకా చీల్చివేసేవారుగా ఉన్నారు. ప్రభు శరీరాన్ని గాయాలను కట్టేవారుగా ఉండాలి. సార్వత్రిక సంఘం యొక్క విధి విధానాలు ఈరోజు సంఘానికి అర్థం కాకుండా పోతూ ఉంది. ఈరోజు మనం ప్రభు యొక్క గాయాలను మాన్పేవారుగా ఉన్నామా, రేపేవారుగా ఉన్నాం? నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించమనే గొప్ప ఆజ్ఞ దేవుడు అనుగ్రహించాడు. కనీసం పొరుగువారిని కాదు, నిన్ను నువ్వే ప్రేమించుకోలేని స్థితిలో ఈరోజు సార్వత్రిక సంఘం ఉంది. ఒకరికొకరు వందనాలు చెప్పుకోలేని పరిస్థితి. ఒకరినొకరు ఎంత గొప్పగా ద్వేషించుకుంటే అంత గొప్ప క్రైస్తవుడిగా పేరొందిన ఈ యొక్క కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎంత ఆశ్చర్యం!
పొడిచిన వాణ్ణి సైతము దేవుడు క్షమించు ప్రభువా, వీరేమి చేస్తున్నారో వారు ఎరుగకే పొరపడుచున్నారు, వారిని క్షమించు తండ్రి అని చెప్పి తన చివరి రక్తపు బొట్టు కార్చేంత వరకు ప్రార్థించిన ప్రభువును నువ్వు కలిగి ఉన్నావు. నువ్వేం కలిగి ఉన్నావు? క్రీస్తుని కలిగి ఉన్నావు. కలిగి ఉన్న నీవు ఈ లోకానికి ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉన్నావు నా కుమారుడా. ఈ కడవరి దినాల్లో నువ్వు దేవుని యొక్క సార్వత్రిక సంఘమును సిద్ధపాటు చేయడానికే నీవు ఉన్నావు. ఈ కడవరి దినాలలో సంఘం యొక్క శరీరంలో నువ్వు నీ యొక్క పనిని బహుబలముగా దేవుని చేతిలో యుద్ధాయుధం వంటి వాడిగా దేవుడు ఆనందించేలా నశించిపోతున్న అనేక ఆత్మను రక్షించడానికే దేవుడు నీకు అధికారాన్ని కలగజేస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు, నీకు దీవెనని కలగజేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దేవుని ఎందుకు అంగీకరిస్తున్నారంటే విచిత్రమైన అయోమయమైన స్థితిలో ఈరోజు సార్వత్రిక సంఘం ఉంది. పిలవబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మందే. ఇక్కడ మీరు 10 మంది ఉన్నారా, 2 ఉన్నారా, 1 ఉన్నారా అన్నది కాదు. మీరు నిజమైన ద్రాక్షావల్లికి, ప్రభువారు చెప్తారు కదా, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఆ ద్రాక్షావల్లికి మీరు అంటగట్టబడాలి, ఆయనలో నిలిచి ఫలించాలి. ఆయన ఎటువంటి ఫలములు ఫలించాడు? 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన ఫలమును మీరు వెతికితే అదే ఫలము మీరు ఫలించేవారుగా ఉంటారు. అది కదా ఫలభరితమైన జీవితము. కీర్తనాకారుడైన దావీదు 16వ కీర్తన 6వ చరణంలో ఈ రీతిగా ఆయన ఆలపిస్తూ ఉన్నాడు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. ఎవరి వలన? నా తండ్రి అయిన దేవుని వలన. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత చక్కని సాక్ష్యము. ఎప్పుడైనా చదివారా? ఎప్పుడైనా ఇలాగ ఆలోచించారా? ఎంతసేపు మనం సొంత ఆలోచనలకి, ఏమండి మా అబ్బాయి 10th పాస్ అవుతాడని చెప్పాను, నమ్ముకున్నానండి. మా ఆయన గారి కిడ్నీ పాడైపోతే నమ్ముకున్నానండి. మా అమ్మాయి పెళ్ళి అవుతానంటే బాప్తిసం తీసుకున్నామండి. ఈ భూసంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఏంటో తెలుసా? శాశ్వతమైనది ఏంటో తెలుసా? ఆనందం ఏంటో తెలుసా? కీర్తనాకారుడు దావీదుని అడిగితే చెప్తాడు. ఆయన అంటున్నాడు, నీకేం కలిగింది? ఏమయ్యా దావీదు, నీకేం కలిగింది? ఎక్కడ గొర్రెల దొడ్లో ఉండేవాడివి, ఎక్కడ అరణ్యంలో ఉండేవాడివి, నీకేంటి? నువ్వేం సంపాదించుకున్నావు? నువ్వేం కలిగి ఉన్నావు అని చెప్పి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాం. మనమే 16వ కీర్తనకి వెళ్ళాం, 6వ చరణానికి వెళ్ళాం. అడుగుతున్నాం, మనం మైక్ పెట్టాం, ఆయన మొఖం మీద మైక్ పెట్టాం. అడుగుతున్నాను, నాయన దావీదు ఏంటి నువ్వేం పొందుకున్నావు అని అడిగితే ఆయన అంటున్నాడు, అయ్యా మనోహర స్థలములలో నాకు పాలు ప్రార్థించిందయ్యా. నా దేవుడిని కలిగి ఉండటం వల్ల నేను మనోహరమైన స్థలములలో పాలు కలిగిన వాడిగా ఉన్నాను. ఇదిగో శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు అనుగ్రహింపబడింది, నా తండ్రి ద్వారా నాకు కలిగినది. ఏం కలిగి ఉన్నావు నా కుమారుడా? ఈ దేవుడిని అంగీకరించి నువ్వేం కలిగి ఉన్నావు? నువ్వేం కలిగి ఉన్నావు? నువ్వు ఏమన్నావు గుర్తించు. నువ్వు గుర్తించినప్పుడు నిశ్చయముగా నీవు ఈ లోకానికి ఏమై ఉన్నావు నీవు అర్థమవుతుంది. ప్రభువారు అన్నారు, ఈ లోకానికి నేనేమై ఉన్నాను, వీరు నువ్వు అట్టివారై ఉన్నారంటే. నీ ప్రభు ఏమై ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ఆయన రీతిగా జీవించాడు. ప్రియ సంఘమా, దేవుని యొక్క త్యాగముని జ్ఞాపకం ఉందా? ఆనాడు అపోస్తలు అనబడ్డవారు, ఎవరైతే శిష్యులు అనబడ్డవారు,
ఆయనతో ఉన్నవారు, ఆయనతో తిన్నవారు, ఆయనతో త్రాగినవారు, ఆయనతో నిద్రించిన వారు, ఆయన తాకిన వారు, ఆయన్ని కలిగిన వారు ఎవరు కూడా ఆయన కొరకు గొప్పగా సాక్ష్యం ఇవ్వలేకపోయారు. కానీ ఆయన మీద వ్యతిరేకుడైన తన సంఘాన్ని చీల్చివేయాలని, సంఘాన్ని సర్వనాశనం చేయాలని, క్రైస్తవులు అనబడిన వారిని లోకంలో ఉండకుండా చేయాలని, వారిని చంపడమే, హింసించడమే తనకు ప్రాణాధారముగా చేసుకున్న సౌలు వాక్యము దర్శించడం ద్వారా, వాక్యము వెల్లడగుట ద్వారా, వెలుగు ప్రకాశించడం ద్వారా సౌలుకి తెలివి కలిగింది, జ్ఞానం కలిగింది. తన యొక్క శారీరక సంబంధమైన నేత్రాలు, ఈ యొక్క భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన నేత్రాలు, ఈ ప్రకృతి సంబంధమైన మనస్సు, ప్రకృతి సంబంధమైన హృదయము యావత్తు పునీతనమైపోయింది. దేవుని జ్ఞానంతో నింపబడిన సౌలు అప్పుడు అర్థం చేసుకున్నాడు, ప్రభు యొక్క జీవితము అంటే పుట్టుక, తన పరిచర్య, తన యొక్క మరణము, తన యొక్క పునరుద్ధానము యావత్తు ఒకే క్షణంలో ఆయన దర్శించాడు. ఎప్పుడైతే ఆయన వెలుగు కలిగిందో, ఆయన ఎందుకే లోకానికి వచ్చాడో, ఎలా జన్మించాడో, ఎలా వృద్ధి చెందాడో, ఎలా తండ్రి చేత నడిపింపబడ్డాడో, ఎలా పరిచయం చేశాడో, ఎలాగ ఆత్మ ఫలాలతో, కృపా వరాలతో బాధకుడిగా, సువార్థికుడిగా, రబ్బీగా ఏ రీతిగా వర్ధిల్లాడో, ఎన్ని పరిచర్యలు చేస్తాడో, తను ఎలా ప్రాణత్యాగం చేశారో, ఎలా సిలువ ధ్యానము, సమస్తాన్ని కూడా ఆయన ఒక్క క్షణంలోనే దర్శించాడు. నా కుమారుడా, ఇటువంటి దర్శనము, ఇటువంటి వాక్య ప్రత్యక్షత నీవు నేను కలిగి ఉన్నామా? ప్రభురాత్రి భోజనంలో సౌలు అనబడిన వాడు లేడండి. ప్రభురాత్రి భోజనం కొరకు ఫుల్ఫిల్గా రాసిన వాడు పౌలు. పునరుద్ధానంలో సౌలు లేడండి. పునరుద్ధానము కొరకు ప్రథమ ఫలంగా ఎవరు పునరుద్ధానుగా లేచాడో వివరణాత్మకంగా రాసిన వాడు పౌలు. ఇట్టి మనస్సు నువ్వు కలిగి ఉన్నావు నా కుమారుడా. నేను దేవుని కలిగి ఉన్నాను. 30 సంవత్సరాల క్రిందట బాప్తిస్మం తీసుకున్నాను. 15 సంవత్సరాల క్రిందట నేను ప్రభువుని కలిగి ఉన్నాను. నేను 20 సంవత్సరాల నుంచి సంఘాన్ని నడిపిస్తున్నాను. మంచిది, మంచిది, మంచిది. మీ అందరికీ వందనాలు. కానీ దేవుని గుణగణాలు కలిగి ఉన్నావా? దేవుని గుణ లక్షణాలు నువ్వు అభ్యసించావా? ఆయన యొక్క పుట్టుక నుంచి ప్రారంభించి పునరుద్ధానం వరకు నువ్వు ధ్యానించగలిగావా? ఆయన జీవిత విధానము, ఆయన ఎక్కడ దాచుకోలేదు, దాపరకం చేసేవాడు కాదు దేవుడు. ప్రతిదాన్ని వెలుగులోనికి తీసుకొచ్చేవాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. అటువంటి ప్రభువు నువ్వు కలిగి ఉన్నావు కదూ. మరి నీ వెలుగు జీవితం ఎంతమందికి ప్రకాశింపజేస్తున్నావు? ఇదిగో చీకట్లో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగు ప్రకాశింపబడడం ద్వారా అనేకులు వెలుగులోనికి వస్తూ ఉన్నారు. వెలుగులోనికి వచ్చిన వారు మీరు ఎవరైనా సరే, ఏ వెలుగునైతే ఆస్వాదించారో ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించేవారుగా ఉండాలి. గుణాతిశయములు ప్రచురించాలి అంటే మొదటగా ఆయన గుణగణాలు మీరు అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క గుణగణాలను మీరు డిస్కవరీ చేయాలి, అభ్యసించాలి. ఆయన గురించి మీరు అర్థం చేసుకోవాలి. మన చేతిలో పరిపూర్ణమైన వాక్యం ఉంది. ఆయన యొక్క హృదయం ఉంది. ఆయన యొక్క ఆలోచన ఉంది. నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరేం కలిగి ఉన్నారు? ఎంత చక్కగా నాకు ఒక రకమైన సంతోషం వచ్చేస్తుంది, మారు మనసార్థమైన దుఃఖం వచ్చేస్తుంది. ఎంత చక్కని మాట చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా ఎవరికైనా ఇటువంటి సాక్ష్యం ఇచ్చామా? ఏం కలిగి ఉన్నావు నువ్వు? దేవుణ్ణి కలిగి ఉండి నీ స్పెషల్ ఏంటి? నీ దేవుని యొక్క స్పెషల్ ఏంటి? నీ దేవుని ద్వారా నువ్వు ఏం పొందుకున్నావు అంటే ఆయన చెప్తున్నాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను.
శ్రేష్టమైన స్వాస్థ్యము నేను కలిగి ఉన్నాను. నా దేవుణ్ణి కలిగి ఉండటం ద్వారా నేను ఇలాగా అభివృద్ధి చెందాను అని చెప్తూ ఉన్నా. వైద్యుడైన లూకా కూడా చెప్తాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. నా కుమారుడా, నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ సంఘములో సమాధానం ఉందా? నీలో నీకే సమాధానం ఉందా? రోజు సమాధానము చిన్న విషయం కాదండి. నువ్వు నీ భార్యతో సమాధాన పడలేవు, నీ బిడ్డలతో నువ్వు సమాధాన పడలేవు, నీ సంఘముతో నువ్వు సమాధాన పడలేవు, నీ సహోదరులతో నువ్వు సమాధాన పడలేవు. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్తావు, నువ్వు దేవుని కలిగి ఉన్నానని చెప్తావు. ఆయన కలిగి ఉంటే ఇదిగో నిశ్చయముగా నీ జీవితం ఎంత మనోహరంగా ఉంటుంది. ఆయన కలిగి ఉంటే ఇదిగో అటువంటి స్వాస్థ్యము, శ్రేష్టమైన స్వాస్థ్యము నువ్వు కలిగి ఉంటావు. నా కుమారుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రశ్న, ఈరోజు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకో. నువ్వు దైవజనుడువా? నీ సంఘముతో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? నీ కుటుంబంతో నువ్వు సమాధానం కలిగి ఉన్నావు? నా కుమార్తె, నా కుమారుడా, భార్యాభర్తల మధ్య నీకు సమాధానం కలిగి ఉందా? ప్రభు నువ్వు కలిగి ఉంటే ఆయన ద్వారా నీ కలిగేది ఏంటి అంటే సమాధానము. ఇదిగో మనోహరమైన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ భూమి మీద సమాధానం కలిగి ఉంటుందట. ప్రియమైన దేవుని పిల్లలారా, మన యొక్క జీవిత విధానము, దేవుని పట్ల మన యొక్క ఆలోచన విధానము ఏ రీతిగా ఉండాలన్న దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకనాడు యోబు దేవుడు గొప్ప సాక్షిగా ఉన్నాడు. యోబుని గురించి మాట్లాడుకోవాలంటే మన జీవితకాలం సరిపోదండి. ఆయన అసంచలమైన విశ్వాసం గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడు కూడా నేను అదే ఆశపడుతూ ఉంటాను. ప్రజలు కాదండి, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఆయన ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఊజు దేశమందు యోబోను ఒక మనుష్యుడుండెను. ఊజు దేశమందు యోబోను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును. దేవుడు చెప్తున్నాడండి, అతడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. ఎంత సంతోషం అండి. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన యొక్క గుణగణాలు, యోబు యొక్క గుణగణాలను తండ్రి అయిన దేవుడు కీర్తిస్తున్నాడండి. ధన్యులండి వీళ్ళంతా. దావీదుని దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అవునండి, ఆయన హృదయంలో ఉన్న ప్రతి వాంఛను, ఆయన హృదయంలో ఉన్న ప్రతి ఆశను సర్వ సృష్టికి ఆయన ప్రకటించాడు. మీ తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఈ ప్రేమను కలిగి ఉన్నాడు. నీ నుంచి దీన్ని కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతసేపు దేవుడు నాకేమిస్తాడు, దేవుడు నాకేం చేస్తాడనే ఆలోచనే తప్ప, నేను దేవుణ్ణి సంతోషపరచడానికి నా నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే ఒక ప్రశ్న ఈ రాత్రి కాల సమయంలో మీరు వేసుకోవాలి. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించాడు, సమస్తాన్ని సృజించాడు. ఆలోచన చేయండి నా కుమారులారా, నా కుమార్తెలారా. ఎన్ని రంగులు, ఎంత మనోహరమైన స్థలములు, ఎంత అందమైన ప్రకృతి, ఎన్ని సోయగాలు, ఎన్ని రంగులు, ఎన్ని రకరకాల సువాసనలు, పరిమళాలు, ఏమంటే సముద్రాలు, జలపాతాలు. ఏమని చెప్తామండి? ఆయన యొక్క సృష్టిలో అద్భుతమైన ఆయన యొక్క ఆలోచన ఉంది, ఆయన యొక్క ప్రేమ ఉంది, ఆ మనోహర రూపం ఉంది. ఆయన 10,000 మందిలో నిశ్చయముగా అతి సుందరుడు. 10,000 మందిలో ఉన్న ఆయన గుర్తుపడతామట. అతి కాంక్షణీయుడు, ఆయన పాదాల అపరంజం,
ఏమంటే ఆయన స్వరము సముద్ర ఘోష నిశ్చయముగా 7 నక్షత్రములు కలిగి 7 ఆత్మలు కలిగిన దేవుడు, 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న ఉత్తముడు. అటువంటి సౌందర్యం యావత్తు ఈ యొక్క లోకములో ఆయన మన కొరకు అందించిన గొప్ప దేవుడు. ఆయన నీ నుంచి ఏం కోరుకుంటున్నాడని ఎప్పుడు ఆలోచించావా? ఎన్నో ఆలోచనలు ఉన్నాయి నీ పట్ల, ఆయన ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నీ పట్ల. ఈ లోకానికి నువ్వు వచ్చావు అంటే ఒక కారణం చెప్పిన ఆయన ఈ లోకానికి పంపించాడు. తండ్రి అయిన దేవుడు యోబుని గురించి చెప్తున్న గొప్ప సాక్ష్యం. ఆయన యొక్క శ్రమ తెలుసు మీకు, ఆయన కష్టం తెలుసు, ఆయన మాట్లాడిన మాట తెలుసు. అని అంటున్నాడు కదా, ఇన్ని విషయాలు జరిగిన మీ అందరికీ తెలుసు. 21వ వచనంలోకి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మొదటి వచనములో ఏ సాక్ష్యాన్ని అయితే పొందాడో దేవుని ద్వారా, ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడు. 21వ వచనం వచ్చేసరికి ఈ మధ్యలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఒక మంచి స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఆయన ఏమంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. అతని యొక్క సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. ఇక 2వ పాదంలో ఆయన చెప్తున్న మాట ఏంటి, యెహోవా ఇచ్చెను. ఏమిచ్చాడు? ఏదైతే 2వ వచనం నుంచి 20వ వచనం దాకా కలిగి ఉన్నాడో వాటన్నిటి గురించి ఒక మాటలో చెప్పేస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. కాబట్టి యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎప్పుడైనా దేవుని పట్ల మీరు ఈ యొక్క విధేయత కలిగి ఉన్నారా? మీ యొక్క జీవిత కాలం చిన్న చిన్న విషయాలకి అలసిపోతాం, చిన్న విషయాలకు సోలిపోతాం. మనం ఎవరిని కలిగి ఉన్నామో తెలియక తత్తరపాటుతో మనం కలిగి ఉన్న దాన్ని గుర్తెరగక అయోమయపు స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. అటువంటి జీవితం జీవించడానిక దేవుడు ఎంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించి లోకాన్ని పంపించి. చూడండి, నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, మరలా తల్లి గర్భంలోనికే దిగంబరిగా వెళతాను అన్నాడు. ఏది తల్లి గర్భం? ఆ విషయాలు మీరు ధ్యానించండి. తల్లి గర్భంలో వచ్చాడట, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడు. అయితే దేవుడు విడిచిపెట్టాడా? 42వ అధ్యాయం వచ్చేసరికి ఆయన యొక్క స్థితిని మరలా మనకు తెలియజేస్తా ఉన్నాడు. 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఏమండి? యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అంటే 2 దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అంటే దేవునిని నమ్మాడు. తను ఏమి కలిగి ఉన్నాడో గుర్తించాడు. నువ్వు గుర్తిస్తే నా కుమారుడా, నీకు ఈ లోకంలో కావలసిన సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు లోకంలో ఉన్న వాటిని ఏది నీకు ఆటంకం కాదు. ఈ యొక్క లోకము యావత్తు నీ కొరకే ఆయన సృజించాడు. దీన్ని ఏలమన్నాడు, పరిపాలించమన్నాడు, దీన్ని స్వాధీనపరచుకోమన్నాడు, దీన్ని నిందించమన్నాడు, మిమ్మును విస్తరించమన్నాడు. అయితే మొదటగా ఆయన్ని కలిగి ఉండమన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు కలిగి ఉన్నామని మనం అనుకోవడమే తప్ప ఏది అన్నీ ఎంతసేపు మనం ఎలా ఆలోచిస్తాము అంటే, అయ్యా నా దేవుడు నాకు పొలం ఇస్తాడా, నా దేవుడు నాకు డబ్బు ఇస్తాడా, నా దేవుడు నాకు బంగారం ఇస్తాడా, నా దేవుడు అందరికంటే ఉన్నతంగా నిలబెడతాడా. ఇలా ప్రకృతి సంబంధమైన విషయాల మీద, అశాశ్వతమైన యొక్క లోక సంబంధమైన విషయాల మీద మనం దేవుని కోరుకుంటూ ఉంటాం. ఇవి కాదండి. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి కలిగి ఉన్న మీరు ఆయన మహిమను మీరు విశ్వసించినట్లు ఆయన నిన్ను నన్ను కూడా ఇదిగో యోబుని కాదు 2 మనందరినీ నిశ్చయముగా ఈ లోకంలోనే ఆశీర్వదించును గాక. కాబట్టి మనం ఎవరిని కలిగి ఉన్నాము?
ఏమి కలిగి ఉన్నామో మరి గుర్తించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, మనం మారదాం. మారి యోబు వలె, ఆ యొక్క కీర్తనకారుడైన దావీదు వలె, ఆ యొక్క అపోస్తులైన పౌలు వలె ఆ వాక్య ప్రత్యక్షతను కనుగొందాం. మెండైన దీవెనలు మనం పొందుకుందాం. అనేకులకు ఆశీర్వాదకరంగా వెలుగొందుదాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఇంతవరకు మీ వాక్య ప్రత్యక్షతతో మమ్మను ప్రభువా మహిమ నుంచి అధిక మహిమకు నడిపించారు. మీ చల్లని మెల్లని స్వరాన్ని మాకు వినిపించారు. మా ఆత్మీయ నేత్రములు తెరవచేస్తారు. మా ఆత్మీయ హృదయాన్ని మీరు ప్రభువా తెరవచేసి మీ వాక్యముతో మమ్మల్ని నింపారు. మా కడుపు నుంచి జీవజలధారలో ఉద్భవింపబడులాగున మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. మీ చేత ఆశ్రయించబడి మేము అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరముగా వర్ధిల్లుదుముగాక. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి సంఘాలని విస్తరించండి. సంఘ సరిహద్దుల్ని ఆయన నిశ్చయముగా ప్రభువా విశాలపరచండి. నా దేవ, అనేకులను ప్రభువా మీరు ఆకర్షించండి. వాక్యవంతకు నడిపించండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న చేతి పనులు ఆశీర్వదించండి. వారి వ్యవసాయాలను, వారి దుక్కుతెద్దును, వారి పశువులను, ఆయన వారి వ్యాపారాలను అన్నిటినీ ఆశీర్వదించి దీవించండి. ఆయన మరలా నీ కృపలో నా తండ్రి రేపటి దినాన్ని విరీతిగా ప్రభువా ఆయన మేమందరము ఏకంగా కూడి నిన్ను మహింపరిచే గొప్ప యోగ్యతను మా అందరికీ అనుగ్రహిస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకు నిశ్చయముగా పొందుకున్నాము మా ప్రేమ తండ్రి. ఆమేన్.